సత్య న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. వాడవాడలా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, క్రీస్తు చూపిన ప్రేమ మార్గాన్ని అందరికీ పంచాలన్న జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. $216 ఛానల్స్తో సత్య డిజిటల్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఎల్లవేళలా తమ సహకారం ఉంటుందన్న రాష్ట్ర ఎంఎస్ఓ అసోసియేషన్ ఛానల్స్ ప్రతినిధులు. నగరంలో మంచినీటి పైపు లైన్లకు 3 రోజుల పాటు మరమ్మతులు. ఈ నెల 27, 28, 29 తేదీలలో మంచినీటి సరఫరా నిలిపివేత. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని జూవెట్ మెమోరియల్ చర్చిలో క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాగుంట కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చర్చి చైర్మన్ పి వీరాస్వామి, కార్యదర్శి అబ్రహం, కోశాధికారి లెమ్యూల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి సంఘ ఎక్స్క్యూటివ్ ప్రతి ఒక్కరికి కూడా మరి పెద్దలైన చైర్మన్ కూడా స్థలానికి వచ్చినట్లయితే మనకు అన్నిటికీ పనులు ఉంటాయి. నాకు తెలుసు కానీ ప్రభా కొన్ని కారణాల వల్ల దేవుడికి కొంత సమయం కలిగి ఉన్నది. అవసరం ఎవరిది మనం భావిస్తాం. గలతీ పత్రికలో ఉంది మోసం. నువ్వు దేవుడు ఎవరికన్నా ప్రార్థించుకుందాము. క్యాండిల్స్ పైకి మరొక పర్యాయము లోకం ఇదిగో క్యాండిల్ సంఘమును ఆశీర్వదించిన ప్రతి ఒక్కరిని దర్శించి ఆశీర్వది స్టాండింగ్ కమిటీ వారు యేసుక్రీస్తు చూపిన మంచి మార్గంలో అందరూ పయనించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో విజయ్ కుమార్ కేకును కట్ చేసి సందేశాన్ని ఇచ్చారు. క్రీస్తు చూపిన ప్రేమ మార్గాన్ని అనుసరించి సాటివారిని ప్రేమించాలని కోరారు. ఇతరులకు సహాయపడే విధంగా అందరూ పయనించాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఫాదర్ సెల్వరాజ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ తల్లి మాణిక్యమ్మ, సతీమణి విజయశ్రీ, కుమార్తెలు అనన్య, అభిక్య ఈ కార్యక్రమంలో పాల్గొనగా కలెక్టర్ పర్సనల్ సెక్రటరీ బీసీహెచ్ శివప్రసాద్, పిఎల్ గోపాల్, ఫణి, రంగాచారి, ద్వారక ఇంకా కార్యాలయం సిబ్బంది శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, శివకుమార్ తదితరులు కలెక్టర్కి బొకేలు అందించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రిలియంట్ కంప్యూటర్స్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని సంస్థ ఎండి న్యామతుల్లా భాష పర్యవేక్షించగా జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఇంకా ఈ వేడుకలలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 216 ఛానల్స్తో అందిస్తున్న సత్య డిజిటల్ను జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రేక్షకులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సత్య డిజిటల్ ప్రసారాలు అందించడం అభినందనీయమని యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు. రాష్ట్ర ఎంఎస్ఓ అసోసియేషన్ నాయకులు, ప్రతినిధులు, పలువురు శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
वसिष्ठं नमः अरुन्धते वसिष्ठाभ्यां नमः स्वाहा ओम वर्तमाने व्यावहारिका SD program entadi SD program SD box కంట్రోల్ ద్వారా దీని సాఫ్ట్వేర్ ఫీడ్ చేసుకోవడం కోసం ఆడియో వచ్చి కూడా వచ్చింది నా అకస్మాత్తుగా భవాయ నమః భవాయ నమః శ్రేష్ఠాయ నమః శ్రేష్ఠాయ వరత్రాయ భక్తాయ భక్తల విన్నయ నమః నగరంలోని మంచినీటి ప్రధాన పైపు లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఈ నెల 27, 28, 29 తేదీలలో మంచినీటి సరఫరా చేయటం లేదని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. కావున నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఈ 3 రోజులకు అవసరమైన మంచినీటిని నిల్వ చేసుకుని పొదుపుగా వాడుకోవాలని ఒక ప్రకటనలో నగర ప్రజలకు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాల్గొన్న శివాని స్కూల్ విద్యార్థిని సాయి మహేశ్వరి ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా సాయి మహేశ్వర్ని స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు అభినందించారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. సత్య డిజిటల్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ని సత్య డిజిటల్ ఎండి షాహుల్ హమీద్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న సత్య డిజిటల్ ఈడీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలలో రెవరెండ్ పి విలియం కేరీ, రెవరెండ్ డివి కృపాకర్ శామ్యుయల్, రెవరెండ్ సుదర్శనరావు, రెవరెండ్ డి సువర్తరాజు పాల్గొని క్రీస్తు బోధనలు చేశారు. భక్తి గీతాలు ఆలపించి సమస్త మానవాళి కోసం ప్రార్థనలు జరిపారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మనందరి కొరకే జన్మించెను. మే గాడ్ బ్లెస్ యు ఫర్ ఆల్. క్రిస్మస్ పాడబడిన సాంగ్ సార్. దివ్యదూతలు స్తుతులు విడిచి దివ్యలోక మహిమ మరచి దేవుడే దీనుడై ధరలు వెలచెను. హల్లెలూయా 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 ప్రజలు నడిపించెను. దగా దుఃఖితులకు సమాధాన వెలసే. హల్లెలూయాను పుట్టెను ధనవంతుడైన తాను మన కోసము, దరిద్రుడై పశుల పాకలోన వెలసెను. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు సత్య డిజిటల్ని ప్రారంభించడం అభినందనీయమని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. 216 ఛానల్స్తో సత్య కేబుల్ యాజమాన్యం సత్య డిజిటల్ ప్రసారాలను ప్రారంభించిన నేపథ్యంలో జరిగిన సభకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంత్రి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. నేటి పోటీ ప్రపంచంలో ఒంగోలు లాంటి నగరంలో డిజిటల్ ప్రసారాలు ప్రారంభించడం ముదావహమని అతిథులు పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ప్రసారాలు ప్రారంభించినప్పటికీ ప్రేక్షకుల అభిప్రాయాలకు అనుగుణంగా కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు సహకరించాలని కోరారు. సెటప్ బాక్సులను ఖాతాదారులకు త్వరితగతిన అందించాలని, తద్వారా
మరొకరు పోటీలో నిలిచే అవకాశాలు సన్నగిలుతాయని సూచించారు. వ్యాపారంలో పోటీ సహజమని, అయితే కస్టమర్లు నాణ్యత కోరుకుంటున్నారన్నారు. సత్య డీజిల్ వారికి తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ఎంఎస్ఓల సంఘం ప్రతినిధులు, వివిధ ఛానళ్ల ప్రతినిధులు భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు పొట్లూరి సాయిబాబా, ఉపాధ్యక్షులు కృష్ణమోహన్, కార్యదర్శి టి రమేష్, కోశాధికారి కొల్లు శ్రీనివాస్, ఈటీవీ చీఫ్ మేనేజర్ చౌదరి, స్టార్ గ్రూప్ సంస్థలు ఏజీఎం మనోజ్ దుబే, సోనీ టీవీ సీనియర్ మేనేజర్ ఏకే మహేష్, డిజిటల్ ఛానల్ ఏరియా మేనేజర్ కె నందు, సిటీ డిజిటల్ సిఎండి ఎస్ రాఘవరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఎస్ఆర్ రామకృష్ణ. అందరూ కూడా ఇక్కడ రావడం ఉద్దేశం ఈ సంస్థతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రావడం జరిగింది. ఎంతో ప్రేమగా, ఎంతో శ్రమగా అందరూ ఇక్కడికి వచ్చినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఐపీటీవీ రాగానే ఇమ్మీడియట్గా అంతా ఐపీటీవీ కన్వర్ట్ అవుతారు. ఇట్లా ఓవర్ ఎస్టిమేషన్ ఉంటుంది. అట్లానే కానీ నెక్స్ట్ 10 సంవత్సరాలు చూసుకుంటే అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. 30% 80% అవ్వచ్చు. మేము ఇంటర్నెట్ కంపెనీ కాబట్టి ఇది ఒకే రకంగా ఉంటుంది అన్న దానికి ఉదాహరణగా నేను చెప్పే విషయం అన్నమాట. ఇది ఎంతసేపు పోటీ తత్వాన్ని మనం ఆహ్వానిద్దామన్న ఆలోచన పోతే నష్టపోయేది చివరికి మనమే. కాబట్టి మనం ఉన్న వాళ్ళతో వ్యాపారం చేయాలి. ఇప్పుడు దాకా గొడవలు పడ్డాము, లేచాము, నుంచున్నాము. ఒక స్టాండ్ అవుతున్న అవకాశాలు ఇప్పుడే ఉన్నాయి. ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఉండకపోవచ్చు, కాకపోతే ఉన్న ఇన్కమ్. పేర్నమెట్టలోని గాస్పెల్ ఫెలోషిప్ చర్చిలో క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. చర్చి ఫాదర్ పాటిబండ్ల డానియల్ దైవ సందేశాన్ని వినిపించి క్రిస్మస్ కేక్ని కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. సంఘ సభ్యులు నూతలపాటి మురళి, చింతలపూడి విజయ్, జగన్, బత్తుల బాలస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు. సంఘ సభ్యులు నూతలపాటి మురళి, చింతలపూడి విజయ్, జగన్, బత్తుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. Happy birthday, Jesus. Happy birthday, Jesus. Happy birthday, Jesus. Happy birthday, dear Jesus. Happy birthday to you. Happy birthday, Jesus. ఒంగోలు కరుణా కాలనీలోని గత్సెమెనే ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఫాస్టర్ గిద్యాన్ శంకర్, తెల్ల డేవిడ్ రాజు, ఏకాంబరం, మోహన్ బాబు, క్రీస్తురాజు, పీటర్, రాజేష్, సురేష్, జాస్మిన్, ప్రేమ, శోభారాణి, రూతమ్మ, సలోమి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగమూరు రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం నూతన సంవత్సర క్యాలెండర్ను డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చెంచురామిరెడ్డి, మైనంపాటి లక్ష్మీ నరసింహారావు, టీవీఎస్ శర్మ, వెంకట చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్టర్ బంగ్లాలో జరిగిన వేడుకలలో కలెక్టర్ తల్లి మాణిక్యమ్మ, సతీమణి విజయశ్రీ, కుమార్తెలు అనన్య, అభిక్య గీతాలు ఆలపించారు. వారు ఆలపించిన గీతాలను మనం కూడా విందాం. Making spirits bright, what fun it is to rise and sing a sleigh song tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. అవని చాటుచున్ ఆనంద సోనము పొంగెనాల
అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని అందలత. ఏబిఎం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ టిఎస్ఎస్ సింగ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. 100 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు చీరలు, దుప్పట్లు, ధోవతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాలెంపాటి కృష్ణారావు, డాక్టర్ నల్లూరి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అట్లా ఈ ముగ్గురు వెళ్ళి ఇంకొక ముగ్గురిని అయినా సరే ఏదో ఇంకా ఏంటమ్మా నేను మీకు సార్ మరో ఫోటో సార్ నన్ను పిలుస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి సుబ్బారెడ్డి గంగయ్య తాతా ప్రసాద్ గారికి మేడం పట్టుకోమ్మా తీసుకురండి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కొత్తపట్నం గ్రామంలో ఇంజనీర్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి డబుల్ షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని డాక్టర్ ఐహెచ్వి రాఘవరావు, బుజ్జిబాబు, బాబులు తెలిపారు. జనవరి 13వ తేదీన జరిగే టోర్నమెంట్స్లో క్రీడాకారులు పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10, 7, 5, 3,000 రూపాయల ప్రైజ్ మనీ విజేతలకు అందించనున్నామన్నారు. ఎంట్రీ ఫీజు 200 రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా కొత్తపట్నం ఇంజనీర్స్ షటిల్ బాల్ బ్యాడ్మింటన్ కోర్టులో 13, 14 తారీఖుల్లో జిల్లా స్థాయి. రాబోయే నూతన సంవత్సరంలో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆకాంక్షించారు. తన కార్యాలయంలో బియ్యపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ని మాగుంట ఆవిష్కరించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మాలెంపాటి కృష్ణారావు, ఇంకా శ్రీకాకుళి రవి, తాటిపర్తి సుబ్బారెడ్డి, కొటారి శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సుప్రీంకోర్టు కొట్టివేసిన ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియపై మందా కృష్ణ మాదిగలను రెచ్చగొడుతూ మళ్లీ మాల మాదిగల మధ్య లేనిపోని మనస్పర్ధలు రెచ్చగొడుతున్నాడని జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పాలేటి ఆదిశేషయ్య విమర్శించారు. తెలంగాణలో ఉనికిని కోల్పోయిన మందకృష్ణ మాదిగ ఆంధ్రాలో మళ్లీ తన పబ్బం గడుపుకోవడానికి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఉషా మెహ్రా కమిషన్ ఎప్పుడూ రిజర్వేషన్ అమలు చేయమని సిఫార్సు చేయలేదని, రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవాలనే ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని అన్నారు. మాల మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమూరి ప్రకాష్, పాలేటి పవన్, శ్రీను, కొప్పోలు ఆనందులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1900 సుమారుగా 2005 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదని. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, క్రీస్తు చూపిన ప్రేమ మార్గాన్ని అందరికీ పంచాలన్న జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్. $216 ఛానల్స్తో సత్య డిజిటల్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఎల్లవేళలా తమ సహకారం ఉంటుందన్న రాష్ట్ర ఎంఎస్ఓ అసోసియేషన్ ఛానల్స్ ప్రతినిధులు. నగరంలో మంచినీటి పైప్ లైన్లకు 3 రోజుల పాటు మరమ్మతులు. ఈ నెల 27, 28, 29 తేదీలలో మంచినీటి సరఫరా నిలిపివేత. సత్య న్యూస్లో నేటి మాట. కలలు కనడం కూడా ఒక కళే. కంటికి కనిపించని వాటిని చూసే నైపుణ్యం అందులో దాగి ఉంటుంది.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.